शांति 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 ओम लं नमस्ते गणपतये జగిత్యాల వాణినగర్లో త్రిశూల్ గణపతి బృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గణపతి నిమజ్జన కార్యక్రమం. జగిత్యాల జిల్లాలోని వాణినగర్లో త్రిశూల్ గణపతి బృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 27న ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 40 సంవత్సరాలుగా నెలకొల్పుతున్న వినాయక మండపంలో త్రిశూల్ గణపతి బృందం ఈ సంవత్సరం అంటే 41 సంవత్సరం 41 అడుగులు వినాయకుడిని జిల్లా కేంద్రంలోని వాణినగర్ ధర్మశాల మైదానంలో నెలకొల్పింది. 2 నెలల పాటు శ్రమించి 41 అడుగుల నిలువెత్తు వినాయకుడిని తీర్చిదిద్ది 11 రోజులుగా పూజాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 41 అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సోమవారం సాయంత్రం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రాత్రి 9 గంటల నుంచి మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని దాండియా ఆటలు పాటలతో ఉల్లాసంగా కోలాహలంగా నిలువెత్తు వినాయకుడి ముందు ఆటపాటలతో కోలాటం ఆడుతున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా మహిళల దాండియా ఆటలు వాణినగర్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇక 41 అడుగుల వినాయకుడిని నిమజ్జనం గావించడానికి అక్కడిక్కడే ఏర్పాటు చేసి పైపుల ద్వారా నీటితో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగించేందుకు త్రిశూల్ గణపతి బృంద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం తిలకించడానికి గాను వేలాది మంది భక్తులు వాణినగర్ ధర్మశాల వద్దకు చేరుకున్నారు. స్టేజ్ దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి ఇస్తాం. गणेश विद्या गणगर्षि శ్రీ మహాగణపతిర్దేవత